హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జేసీబీ డైవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చేస్తున్న వర్క్ ఒక చేలో ముళ్ళ చెట్లు పీకటం. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ చేలో ఏ పైరు వేయలేదంట. ఈ సంవత్సరం వేయాలని పీకిస్తున్నాడు. కంది చేను వేయాలని చూస్తున్నాడు ఇతను. అందుకే ఇప్పుడు మనం ఈ చెట్లు పీకుతున్నాం. ఇది పూర్తిగా లెవెల్ చేసి ఒక ఫ్లాట్ మాదిరిగా చెట్లు లేకుండా చూపించాలి. మనం టైం వేసుకున్నాం. మనం అసలే ఇది టైం వర్క్ కాబట్టి చేను మొత్తం దట్టగా అడవిలా తయారైంది. కావాలంటే మీరే చూపిస్తాను మీకు. అందులో ఈరోజు మా వినాయకుడి స్వామి కేజీ డెకరేషన్ ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి సాగు దబ్బుతున్నారు, రా తొందరగా రా అని. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ అడవిలాగే ఉంది. ఈ చెట్లన్నీ పీకేయాలి ఇప్పుడు మనం. అందులో ఈరోజు మా ఫ్రెండ్స్ అత్తపత్తి ఆకులు తీసుకురావడానికి వెళ్ళారు. నేనేమో ఈడ పిచ్చెట్లు పీక్కుంటున్నా. చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాను. పండగ రోజు కూడా వర్క్ చేపిస్తున్నారు మనకి. ఈ వర్క్ ఇప్పుడు కంప్లీట్ అయితే మనం వెళ్ళిపోవచ్చు ఇంటికి. అక్కడికి వెళ్ళి డెకరేషన్ చూసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ చైన్ ఇవ్వాలంటే చాలా టైం పట్టింది మనకి. చివరి స్తంభం దాకా వెళ్ళాలి మనం. అవపడుతున్న లాస్ట్ స్తంభం కాడికి వెళ్ళాలి. వర్క్ ఎట్టుండే ఇక్కడ పాములు కూడా ఉన్నాయి, స్నేక్స్ కానీ ఉన్నాయి. చూడండి, ఇది మన కాడికి వచ్చిన పార్టీ కూడా చైన్ చూపించి వెళ్ళిపోయాడు. ఫంక్షన్ ఉందని, వినాయకుడి డెకరేషన్ ఫంక్షన్ ఉందని. ఇప్పుడు మనం నేను నా మిషన్ తప్ప ఎవరు లేరు. చూడండి ఫ్రెండ్స్, అది చూడండి, చుట్టుపక్కల మనిషి అనేవాడు లేడు. ఇది నల్లగా చుట్టూ మొత్తం చెట్లే. మొత్తం ఈ చెట్లన్నీ పీకి మనం వెళ్ళిపోవాలి. ఈరోజు అయిపోయేటట్టుగా లేదు ఇది ప్రస్తుతానికి. అయినా పీకాలి మనం. సాయంత్రం దాకా పీకుదాం. ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పంపించే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ చేను మనకి 2 గంటలు అయిపోద్ది అని చెప్పాడు. ఎకరం చేను 2 గంటలు అయిపోద్ది అని చెప్పాడు మనకి. చూస్తే ఇది ఈరోజు కానీ అయిపోయేటట్లేదు. మార్నింగ్ అయ్యేటట్టు ఉంది. మనకేమో మా ఫ్రెండ్స్ ఏమో ఫోన్ చేసి ఎప్పుడు వస్తాయి తొందరగా అంటున్నారు డెకరేషన్కి. అందుకే మనం మధ్యాహ్నం దాకా చెప్పాము ఓనర్ టైము. ఇప్పటికైతే మనకి ఇంకా టైం అవ్వాలా. ప్రస్తుతానికి 11 అయింది టైము. ఇంకా మధ్యాహ్నం దాకా చేసి ఇంకా బండి పెట్టేసి మనం వినాయకుడి కాడికి వెళ్ళాలా. ఫెస్టివల్స్ చూసుకోవాలి మనం. ఇక్కడ వర్క్ చేస్తే మనకి అయిపోయేటప్పుడు మనం ఓనర్ చెప్పింది మధ్యాహ్నం దాకా చేస్తామని చెప్పారు.